హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం వచ్చేసి ఈ టాపిక్లో ఇక్కడ మీకు కంటెంట్ తెలుస్తుంది అనమాట. ఫోరెక్స్ న్యూస్ ఇన్ దిస్ వీక్ అని మనం ఇక్కడ చూడడం జరిగింది. సో దాంట్లో మీరు కన్నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్నా ఒకటి వచ్చేసి యుఎస్ ట్రెజరీకి సంబంధించిన న్యూస్ వచ్చేసి ఆల్రెడీ మండే అయిపోయింది అనమాట. ఈ రోజు వచ్చేసి యుఎస్ కోర్ పీసీఈ అనే ఒక ఇండెక్స్ పైన వచ్చేసి ఈరోజు న్యూస్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు వెరీ హై అనేసి. అలాగే ఫెడ్ చైర్మన్ కి సంబంధించింది కూడా ఈ నెల 28 ఉంది. అది కూడా వెరీ హై వచ్చేసి ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ పైన అనేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఫోరెక్స్ మార్కెట్ లో న్యూస్ రిలేటెడ్ గా మనము ఎలా చూడాలా, న్యూస్ రిలేటెడ్ ఎలాంటి టైప్ ఆఫ్ వస్తూ ఉంటాయి అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తూ వెళ్తాను. ఈ రోజు వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ అనే టాపిక్ పైన మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో ఈ టాపిక్ లోకి వచ్చేటప్పటికి అసలు ఏంటి ఈ ఈ ఈవెంట్ వల్ల యూజ్ ఏంటి, ఈవెంట్ వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, లేదా ఈ ఈవెంట్ వల్ల ఇంపాక్ట్ ఏంటి అనేది టాపిక్ మనం మాట్లాడుకోవాలన్నమాట. అసలు ఈ కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ అనే టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకునే ముందర ఒకసారి దీని గురించి కూడా ఒకసారి చూస్తే కన్నా ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 3.3% వచ్చేసి మనకు మూమెంట్ అనేది క్లారిటీగా వచ్చిందంట. ఇది కన్నా ప్రైస్ అనేది అంటే ఈ కోర్ పీసీ అనేది వచ్చేసి ఒక ఫుడ్ ఎనర్జీకి మినహాయించి యుఎస్ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ను అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ముఖ్యమైన సూచిక అనమాట. ఇది ఒక ముఖ్యమైన సూచిక అనమాట ఇది. సో దీని మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది గన హైలో గన ఇదైంది అనుకోండి, సో కొన్ని స్టాక్స్ అంటే కొన్ని మూమెంట్ డౌన్ కావడం, కొన్ని నార్మల్ గా ఉంటాయి కానీ కొన్ని అప్ కావడం స్టాక్స్ అంటే ఇండెక్సెస్ రిలేటెడ్ గా కానీ, ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ గా కానీ, ఇలాంటి కమ్యూనిటీ రిలేటెడ్ గా కొన్ని ఇది కావడం అనేది ఉంటుంది అనమాట. సో దీనికి రిలేటెడ్ చూస్తే కన్నా మొదట మనం ఇక్కడ చూడాల్సింది మీకు పీపీటీలో క్లియర్ గా ఇక్కడ చూపించదలుచుకున్నాను. ఈ రోజు టాపిక్స్ వచ్చేసి కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ అనే దానిపైన వచ్చేసి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో మొదట మీరు చూసే దాంట్లో దీంట్లో వచ్చేసి కోర్ పీసీఈ ప్లేస్ లో వచ్చేసి ఫస్ట్ పీసీఈ అనేది ఏంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ పీసీఈ అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఓకే, సో క్లారిటీగా చెప్పాలంటే వ్యక్తిగత వ్యయాల ధరల సూచిగా అంటారు అనమాట. ఓకేనా. సో దీంట్లో కోర్ పీసీఈ అంటే ఏంటంటే పీసీఈ ప్రైస్ ఇండెక్స్ నుంచి ఫుడ్ ఎనర్జీకి సంబంధించిన ధరలను మినహాయింపు సూచిక అనమాట ఇది. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే ఇది అమెరికాలో వచ్చేసి కన్జ్యూమర్ గూడ్స్ కు సంబంధించిన సర్వీస్ కు సంబంధించిన ధరల మార్పును కొలిచే ఒక ముఖ్యమైన వచ్చేసి ఇండెక్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటారు దీన్ని. ఓకేనా. సో దీని మీద వచ్చేసి మీరు క్లారిటీగా చూడాలి అంటే కనుక ఆహారం మరియు ఇంధన ధరలు తరచుగా వచ్చేసి ఏమైతే ఉంటాయి, అప్ అవుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి కదా. వాటిని తొలగించడం ద్వారా వచ్చేసి అండర్లైన్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ను మరింత స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కో రకం ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల ఏంటి, తగ్గడం వల్ల ఏంటి, మినహాయింపు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈ కోర్ పీసీలో వచ్చేసి ఇంక్లూడెడ్ ఏమైనాయి, ఎక్స్క్లూడెడ్ ఏంటి అనేది చూసాం. హౌసింగ్ రిలేటెడ్ గా వచ్చేసి ఏదైతే వస్తువులు ఉంటాయో, కన్జ్యూమర్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ అయినాయి వీటిలో. హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఏవైతే సర్వీసెస్ ఉంటాయో అవి ఇంక్లూడ్ అయినాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అలాగే వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే వెహికల్ రిలేటెడ్ గా ఏవైతే అంటే వెహికల్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో వచ్చేసి దానికి సంబంధించిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. అలాగే టెక్నాలజీ రిలేటెడ్ గా క్లాస్ మరియు గూడ్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని దీనిలో వచ్చేసి ఇంక్లూడ్ అయినాయన్నమాట. సో ఇలాగా అలాగే మినహాయింపులోకి వచ్చేసి ఫుడ్ అనేది మినహాయించినారు దీంట్లోకి. అలాగే వచ్చేసి ఎనర్జీ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలోకి మినహాయించినారు అనమాట. సో ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు చూస్తే కన్నా తాజా కోర్ పీసీ డేటా ఎలా ఉంది అనేది చూస్తే కన్నా జూన్ లో వచ్చేసి 3.3% వచ్చేసి కోర్ పీసీ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కి సంబంధించింది పెరిగింది అనమాట. సో లాంగ్ పైన వచ్చేసి నెక్స్ట్ ఆగస్ట్ లో వచ్చేసి ఈ రోజు అంటే 26th వచ్చేసి 8:30 అంటే ఈవినింగ్ వచ్చేసి ఈ రోజు ఉంది అనమాట. ఈవినింగ్ మన భాషలో చెప్పాలంటే 6 PM వచ్చేసి ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే 6 PM వచ్చేసి ఈ కోర్ పీసీ డేటా పైన వచ్చేసి న్యూస్ అనేది ఉంది. ఆ టైంలో వచ్చేసి ఎవరైతే ఫోరెక్స్ ట్రేడ్ చేస్తున్నారో కరెన్సీ పైన కానీ, లేకపోతే కానీ కమ్యూనిటీ పైన కానీ, లేకపోతే క్రిప్టో పైన కానీ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో అక్కడ ఈ కోర్ పీసీ డేటా అనేది మూమెంట్ ను బట్టి కరెక్ట్ గా అక్కడ ప్లాన్ చేసుకుంటే మంచిగా ఈ రోజు వచ్చేసి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్నా ఇయర్ ఆన్ ఇయర్ డేటా రిలేటెడ్ గా మీరు ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కన్నా ఉదాహరణకు 3.3% ఇయర్ ఆన్ ఇయర్, అంటే గత సంవత్సరం కంటే కోర్ కన్జ్యూమర్ ప్రైస్ సుమారుగా వచ్చేసి 3.6 ఇయర్ వచ్చేసి ఎక్కువ ఉండేదన్నమాట. సో ఫోరెక్స్ ట్రేడింగ్ సాధారణంగా వచ్చేసి యాక్చువల్ గా చెప్పాలన్న ఫోర్కాస్ట్ వైజ్ ప్రీవియస్ పోల్చి చూస్తారన్నమాట. యాక్చువల్ ఫోర్కాస్ట్ ప్రీవియస్ ఈ మూడింటిని కంపేర్ చేసుకుని పోల్చి చూస్తారన్నమాట. సో మంత్ కు సంబంధించిన ఒకసారి కన్నా కంపేర్ చేస్తే కన్నా గత నెలలతో పోలిస్తే కన్నా మంత్ డేటా ఇన్ఫ్లేషన్ మూమెంట్స్ ను త్వరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే దీనికి రిలేటెడ్ కూడా మనం చూస్తున్నారంట, ఏది ఎక్స్పెక్టేషన్స్ కానీ ట్రెండ్ రిలేటెడ్ కానీ దీనికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనించవచ్చు క్లారిటీగా చెప్పాలంటే ఈ కోర్ పీసీకి సంబంధించింది వచ్చేసి ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ ఉదాహరణగా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. వై కోర్ పీసీ మ్యాట్రస్ అనేది కూడా. సో ఇంకా దీనికి రిలేటెడ్ గా మనం ఎప్పుడైతే దీనికి రిలేటెడ్ గా అంటే కోర్ పీసీ అనేది ఒక ఫెడ్ పాలసీ ఎక్స్పెక్టేషన్ కు ఒక ముఖ్యమైన ఇన్పుట్ అనమాట ఇక్కడ. సో ఈ ఫెడ్ పాలసీ అనేది కోర్ పీసీకి సంబంధించిన ఏదైతే ఇన్పుట్ ని తీసుకొని రేట్స్ రిలేటెడ్ గా హీల్స్ ని అంటే మూమెంట్ ఎలా ఉండబోతుంది, డాలర్ మూమెంట్ స్ట్రెంత్ ఉంటుందా లేకపోతే కన్నా డౌన్ అవుతుంది అనేది ఈ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ కోర్ పీసీ రిలేటెడ్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వచ్చేసి మీరు ఇంకా క్లారిటీగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోర్ పీసీ అనేది వచ్చేసి ఫోర్కాస్ట్ అనేది అప్ లో ఉంటే ఏమవుతుంది, అంటే ట్రెండ్ వచ్చేసి హయ్యర్ లో ఉంటే ఏమవుతుంది, కోర్ పీసీకి సంబంధించిన ట్రెండ్ అనేది ఒకవేళ లోయర్ గా వాళ్ళ రేట్ వస్తే ఏమవుతుంది అనేది చూస్తే కన్నా మొదటగా హయ్యర్ దాన్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫెడ్ వచ్చేసి ఈజింగ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గవచ్చు. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే యూఎస్డీకి సంబంధించిన బుల్లిష్ యూఎస్డీ ఏదైతే ఉంటుందో అది యూఎస్డీ వచ్చేసి బుల్లిష్ లో ఉండొచ్చు అనేసి ఒకటి ఉంటది. అలాగే కింద మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం కింద వచ్చేసి కొన్ని కరెన్సీలు కూడా ఇచ్చాము. యూరోపియన్ యూఎస్డీ అనేది ఎప్పుడైతే ఈ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ హైలో గన కోర్ పీసీ గన హైలో గన ఉంటే గన యూరోపియన్ యూఎస్డీ అనేది డౌన్ కావచ్చు, ఈ కరెన్సీ అనేది జీబీపీఎస్డీ అనేది డౌన్ ఉంటుంది అనేసి, అలాగే గోల్డ్ కూడా డౌన్ కావచ్చు అనేసి సమ్ ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నాయి. అలాగే యూఎస్డీ జేపీ అనేది అప్ అవుతుంది అనేసి. అదే కోర్ పీసీ గన అనుకున్న విధంగా కాకుండా లోయర్ దాంట్లో కన్నా ఉంటే కన్నా ఇక్కడ ఫెడ్ వచ్చేసి ఈజింగ్ ఎక్స్పెక్టేషన్స్ పెరగవచ్చు అనేసి, అలాగే యుఎస్ ఈల్డ్స్ తగ్గవచ్చు, అలాగే యుఎస్డి ఏదైతే ఉందో అది బేరీస్ గా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో దీంట్లో చూసేసి యూరోపియన్ యూఎస్డి ఒకవేళ ఇది కన్నా వచ్చేసి లోయర్ దాంట్లో ఉంటే కన్నా యూరోపియన్ యూఎస్డి కానీ జీపీపీ యూఎస్డి కానీ లేదంటే గోల్డ్ కానీ ఈ మూడు వచ్చేసి అప్ లో ఉంటాయి అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పేర్స్. అలాగే యూఎస్డి జేపీఓ అనేసి డౌన్ మూవ్మెంట్ ఉంటుంది అనేసి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హైయర్ కోర్ పీసీ అనేసి దీనికి రిలేటెడ్ గా మనం వచ్చేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. లోయర్ కోర్స్ పీసీ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఏంది అనేది. ఇన్ఫ్లేషన్ వచ్చేసి హైయర్ లో ఉంటే కన్నా సో ఫెడ్ కట్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా హై ఉంటే కన్నా ఈల్డ్స్ అండ్ యూఎస్డి అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా అలానే గోల్డ్ మీద కూడా ప్రెజర్ అనేది ఉంటుంది. అలాగే లోయర్ కేర్ పీసీ అని ఉంటే కన్నా ఇన్ఫ్లేషన్ లో వచ్చేసి ఫెడ్ ఈజీ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి అప్ లో ఉంటాయి. యూఎస్డి అండ్ ఈల్డ్స్ అండ్ యూఎస్డి వచ్చేసి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. గోల్డ్ ఇక్కడ అప్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది, అంటే బుల్లిష్ గా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అట్లానే సేమ్ ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలా, ఈ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తుందని క్లారిటీ లేదనమాట ఇక్కడ చెప్పాలంటే. నెక్స్ట్ ఈ రోజు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మనం ఏమేమి చూడాలా అంటే ఈ న్యూస్ వల్ల వచ్చేసి మనం ఏ విధంగా మనం ఫాలో కావాలి, న్యూస్ ని ఏ విధంగా మనం చూడాలంటే సో మొత్తం వచ్చేసి చెక్ యాక్చువల్ అండ్ ఫోర్కాస్ట్ ప్రీవియస్ కి సంబంధించిన మొత్తం డేటా అనేది ఒకసారి చూస్తూ ఆ సమయంలో రిలీజ్ సమయంలో వచ్చేసి స్ప్రెడ్ అండ్ వోల్టాలిటీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మొదట వచ్చేసి బ్లైండ్ గా వచ్చేసి స్ట్రైక్ అనేది ఎంటర్ కాకూడదు. సో వెయిట్ చేయాలి, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలా. థర్డ్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ మార్కెట్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ అనేది చూసుకున్న తర్వాత ఒక ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ పొజిషన్ సైజింగ్ అనేది కూడా మెయింటైన్ చేస్తే కన్నా ఆటోమేటిక్ గా యూఎస్డీని వాచ్ చేస్తూ ట్రెజరీ ఈల్డ్స్ ని వాచ్ చేస్తూ గోల్డ్ ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుంది వాచ్ చేస్తే కన్నా ఆటోమేటిక్ గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి సో కొంచెం జాగ్రత్తగా ఉందంటే ఖచ్చితంగా మంచి మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు మనం చూడొచ్చు అనమాట. ఈ ఈవెంట్స్ రిలేటెడ్ గా కోర్ పీసీ అనేది కూడా ఒక పార్ట్ అనమాట ఫోరెక్స్ లో. సో ఈ పార్ట్ మీద మీరు మంచి ఐడియా తెచ్చుకుంటే కన్నా ఖచ్చితంగా మూమెంటం అనేది క్యాచ్ చేయగలుగుతారు, మంచి బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే కోర్ పీసీ అనేది వచ్చేసి ఫుడ్ ఎనర్జీకి సంబంధించిన ఫుడ్ అండ్ ఎనర్జీకి మినహాయించి
యుఎస్ కన్జ్యూమర్ ఏదైతే ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ను అర్థం చేసుకోవడానికి ఉపయోగించే ముఖ్యమైన ఇండెక్స్ అన్నమాట. ఇది ముఖ్యమైన సూచిక అంటారు దీన్ని. సో ఈ రోజు 6 PM కి యాక్టివ్ గా ఉండండి ఫ్రెండ్స్. సో మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టెలిగ్రామ్ ఛానల్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా, చూడండి మా యూట్యూబ్ ఛానల్లో, మా టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పటికి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. అలాగే వచ్చేసి మల్టీ బ్యాంక్ ఎఫెక్ట్స్ అనేది, మార్కెట్ ఫర్ యూ, అలాగే వచ్చేసి వాంటేజ్, ఈ అకౌంట్స్ ఓపెనింగ్స్ కూడా మా అండర్ కింద చేసుకోవచ్చు. సో డైలీ సజెషన్స్ అనేది కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వచ్చేసి పొజిషన్ ఇస్తూ ఉంటాము. మంచి అక్యురేటెడ్ సింబల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.